ఆహా! బోలెడన్ని మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి ఇవాళ. చాలా చాలా మంచి మంచి రెసిపీస్. ఇవాళైతే ఆలు బఠానీ కర్రీ చాలా చాలా బా వచ్చింది. నేను దీని రెసిపీ పంపిస్తాను మీకు తప్పకుండా. ఇందులో టమాటోలు ఎక్కువ వేసుకోవాలి, ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. సో, ఇవాళ నేను ఇది చేసేసాను. సో, ఇంకేమీ చేయలేకపోయాను. బికాజ్ మీకు తెలుసు కదా! నాకు ఫ్రాక్చర్ అయింది. సో, చాలా లిమిటెడ్‌గా ఎంత తగ్గించుకుంటే పని అంత తగ్గించుకొని సిట్యుయేషన్స్‌కి తగినట్టు నేను ఉండాలి కదా! సో అఫ్కోర్స్ ఇంట్లో వాళ్ళందరూ సహకరిస్తున్నారు. బట్ ఆల్సో మనకు అనిపిస్తుంది మనంతట మనం చేసుకోలేకపోతే అనిపిస్తుంది కదా మనం చేసుకోలేకపోతున్నామే అని. సో ఏదో ఒక ఐటమ్ అయినా చేసుకుని మనస్ఫూర్తిగా తినచ్చు కదా అని నేను ఇది చేశాను. మీకు తప్పకుండా షేర్ చేస్తానండి. తప్పకుండా చూడండి, చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకి రోటీలోకి బాగుంటుంది. సో పొద్దున్న చేసి పెట్టేసుకుంటే మీరు రాత్రి చపాతీలు చేసుకున్నప్పుడు తినేయచ్చు అనమాట. సో లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నాను, అందుకే గ్రిప్ ఉండదు, అందుకే చూపించలేకపోతున్నాను. అలాగే నిమ్మకాయ కారం తినాలని అనిపించింది. అందుకే మనం ఎప్పుడైనా సరే టమాటో ఊరగాయ కానీ నిమ్మకాయ కారం కానీ ఇలాంటివన్నీ పచ్చళ్ళు మనం చేసి పెట్టేసుకుంటే ఏమవుతుందంటే ఇలాంటి ఎమర్జెన్సీ టైంలో ఇప్పుడు నేను చేసుకోలేను చూసారు కదా, ఇలాంటి ఎమర్జెన్సీ టైంలో బాగా పనికొచ్చేస్తాయి ఇలాంటి పికిల్స్ అనేవి. సో నిమ్మకాయ కారం వేసుకుని తింటాను, పకోడీ, కర్రీ, అలాగే చిప్స్ అయిపోయిందండి. దీని తర్వాత నేను రసం వేసుకుంటాను, లేకపోతే లేదు. ఈ రెండింటితోనే కడుపు నిండిపోతుంది. పెరుగన్నమో మజ్జిగ అన్నమో ఏదో ఒకటి మన ఇంట్లో ఉంటాయి కదా, అది తినేస్తాను. దీని రెసిపీ మాత్రం తప్పకుండా పంపిస్తాను. అలాగే నిమ్మకాయ కారం రెసిపీ కూడా మీకు ఆల్రెడీ షేర్ చేసేసినట్టున్నాను. ఒకవేళ చెయ్యకపోతే నేను తప్పకుండా మీకు షేర్ చేస్తాను. సో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ అండి.